నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కార్మిక సంఘాల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు చింతలపూడి పట్టణ కేంద్రంలో ఏఐటీయూసీ, సిఐటియు, ఏఐకేకేఎస్ ఆధ్వర్యంలో బోసుబొమ్మ సెంటర్లో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ ఆలోచన విధానాన్ని విరమించుకోవాలని కార్మికులు పెద్ద ఎత్తున నిరసన రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులు ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె బుచ్చిబాబు మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల ఖరీదు చేసి ఈ కర్మాగారాన్ని కారు చౌకగా తమ అనుయాయులకి వేల కోట్లకు కట్టబెట్టడానికి నిరసనగా తెలుగు ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం నాయకులు కంపసాటి అప్పారావు, రానుపోయిన వెంకటేశ్వరరావు, కె వీరబాబు, ఎస్కే వల్లి, డి రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ చేసేందుకు ఇవాళ ఏదైతే మోడీ గారు ఉన్నారో 3 సార్లు గెలిచిన ఈ ప్రైవేటీకరణను ఆపడానికి మాత్రం ఆయన సమసఖ్యంగా లేరు. దీన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత కార్మిక సంఘాలు ఉన్నటువంటి భారతదేశంలో కానీ అలాగే రాష్ట్రంలో కానీ అన్ని సంఘాలు కలిపి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఇది కార్మికుల మీద తీవ్ర భారమైనటువంటి విధానాలు వాళ్ళు మోడీ గారు అవలంబిస్తూ ఉన్నారు. గతంలో 3 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రతిరోజు వందలాది మందితో 3 సంవత్సరాలు బట్టి నిరసన కార్యక్రమం జరిపింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపై ఒక అడుగు వెనక్కి వేసే విధంగా మాట్లాడారు. సంతోషం. కానీ ఏది ఏమైనా రేపు మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను సాధించుకోవడం కోసం విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎప్పుడైతే కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్నాయో మన విశాఖ ఉక్కును కాపాడుకోవాలని, అలాగే మన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సమస్యల మీద కార్మిక సంఘాలు మరియు రైతు సంఘాలు ఉమ్మడిగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే మన ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు రైతు సంఘాలు కలిపి ఈ రోజున మనం విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయొద్దు, దాన్ని అమ్మటాన్ని విరమించుకోవాలి అని 1000 రోజుల నుంచి చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావంగా మనం ఈ రోజున ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తాం. ప్రధానంగా దీంట్లో ఇప్పటికే ఏలూరులో ఉన్నటువంటి జూటు మిల్లు 2 మూసివేయడం వల్ల వేలాది మంది కార్మికులు బజార్లు పడ్డారు. మరి అది ప్రైవేట్ రంగం కనుక వేరే ఇతర వృత్తులను చూసుకుంటూ ఉన్నారు. కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇన్ని సంవత్సరాలు పనిచేసి మరి ఇవాళ ఆ యొక్క ఫ్యాక్టరీని కేవలం గనులు కేటాయింపు లేక దాన్ని అమ్మే ప్రయత్నాన్ని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మరి దీని మీద ఉక్కు ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయవలసిందిగా రైతు సంఘాలు అలాగే కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా చింతలపూడి బోసుబొమ్మ సెంటర్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కొన్ని విషయాలు తప్పనిసరిగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంవత్సరం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమితో ఏర్పడబోయేటటువంటి ప్రభుత్వం విశాఖపట్నంలో ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు వరద పీడిత పంచాయతీలకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన 4 కోట్ల రూపాయల భాగంగా ఏలూరు జిల్లాకు 90 పంచాయతీలకు గాను 90 లక్షల రూపాయలు పంపిణీ చేశారు. ఈ చెక్కుల్ని పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన కన్వీనర్ ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పదవుల్లో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ప్రజల్ని తన సొంత నిధులతో పంచాయతీల అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, జిల్లా కార్యదర్శి కృష్ణప్రసాద్, దెందులూరు జనసేన నాయకులు ఘంటసాల వెంకటలక్ష్మితో పాటు పలువురు జనసేన టీడీపీ నాయకులు జిల్లా వ్యాప్తంగా పాల్గొన్నారు.
ఉమ్మడి చైతన్య గారికి, బీజేపీ నాయకులు విక్రమ్ గారికి, అలాగే డిపిఓ గారికి, అలాగే ఇతర అధికారులకు, అలాగే వేరే కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అలాగే ఏదైతే పంచాయతీ ప్రెసిడెంట్లు వచ్చారో అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగులో అడుగు వేసుకుంటూ ఏదైతే ప్రభుత్వం ఒక సార్వత్రికమైన ఆదర్శాన్ని తీసుకుని ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని కాపాడాలి అనేది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో మనం పుట్టాం, ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్నాం అంటేనే చేదరించుకునే పరిస్థితుల్లో 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్టని మరి ఈ కూటమి ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఎంత స్థాయికి తీసుకుంది అనేది మనం అందరూ కూడా తెలుసు. అది దానికి గర్వపడవలసింది మనమే. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా గెలిపించారనేది చూసి యావత్ ప్రపంచం కూడా ముక్కు మీద వేసుకెళ్లే పరిస్థితిగా ప్రజలందరూ చేసినందుకు అలాగే ఏ నాయకులు చేయనటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా మోడీ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఆర్ఎస్లు పనిచేస్తూ రాష్ట్ర కీర్తిని ఏ విధంగా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇదివరకు ప్రభుత్వంలో ఒక్కరు కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు అడుగులో అడిగేస్తున్నప్పుడు, ప్రజలకు ఉపయోగపడుతున్నప్పుడు ప్రజల నుంచి ఏ విధంగా స్పందన ఉంటుంది, నాయకుడు మనం ముందు చేస్తే ప్రజలు ఏ విధంగా అంటారనే ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి మనకి, ₹1 కోటి తెలంగాణకి, అలాగే 400 పంచాయతీకి ₹1,00,000 ఇచ్చి ఆదర్శంగా ప్రజలందరూ కూడా ఇవ్వాలని చెప్పినందుకు ఆయనకు ముందుగా హృదయపూర్వక రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు 400 పంచాయతీలు అన్ని విధాలుగా దెబ్బతిన్నాయని డిపార్ట్మెంట్ ద్వారా తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టమని ఆదేశించారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఏలూరు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇది దెందులూరు సమన్వయకర్త, రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి, పొలిటికల్ అఫైర్స్ కమిటీ కార్యదర్శి అయినటువంటి సోదరి ఘనసాల వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా గోపాలపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి సోమరాజు గారు, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ గారు, శాసనసభ్యులు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి కనపవరం శివార్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకి కల్వర్టు కొట్టుకుపోయింది. ఈ సందర్భంగా స్థానికులు కొత్త కల్వర్టు ఎత్తును నిర్మించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. అలాగే ప్రతి ఏటా వర్షాలు వచ్చే కల్వర్టు పై నుండి భారీగా వరద నీరు ప్రవహించడం ద్వారా ఏజెన్సీలు పలు గ్రామాలకి వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే కేటాయించాలి, కొత్త వంతెనకి డబ్బులు, కొత్త వంతెనకి డబ్బులు, కొత్త వంతెన నిర్మాణం, కొత్త వంతెన నిర్మాణం చేపట్టాలి. నా పేరు తెల్లరామకృష్ణ, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి. ఈరోజు రెడ్డి కనపాలెం గ్రామంలోని మన ఎడతెరుపు ఆకుంటా పడుతున్న వర్షాల వల్ల కలవట్టు అంతా పాడైపోయింది. ఓ పక్క వంతులు వేసిపోయింది, ఓ పక్క మనకి వంతులు ఉంది. అది కూడా రేపు వర్షాలు గట్టి పడితే ఆ వంతులు కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. దీని స్థానంలోని రాష్ట్ర ప్రభుత్వం ఐటీ అధికారులు వెంటనే ఆలోచించి కొత్త వంతెన నిర్మాణం చేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయినా అలివేలు డ్యాం నీళ్లు కిందకు వదిలితే ఈ పై నుంచి నీళ్లు వెళ్ళటం వల్ల రాకపోకలు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ చాలా అడుగు కిందకు ఉండటం వల్ల సప్తా మీదకి నీళ్లు ప్రతిసారి రావటం ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి దీని స్థానంలో కొత్త వంతెన, ఎత్తైన వంతెన నిర్మాణం చేయమన్నది మేము ప్రధాన కోరుతా ఉన్నాం. ఇది ఎప్పటి నుంచో కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి. ఓ పక్క హైవే రోడ్డు వేస్తామన్న పేరుతో ఈ నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఎక్కువపాడులోని గతంలోని అట్లానే కొట్టుకుపోతే ఆ రోజు కూడా మేము సిపిఎం పార్టీకి అనేక రూపాయల ఆందోళన తెలియజేశాం. అక్కడ కూడా ఎత్తైన వంతెన నిర్మాణం చేశారు. ఇక్కడ కూడా అటువంటి నిర్మాణం చేయమని మేము కోరుతా ఉన్నాం. ప్రజలకి అసౌకర్యం కలిగించుకోకుండా కాలువ పైన ప్రాజెక్ట్ నీళ్లు పడుకుంటా
ఈ వర్షాకాలంలోని నీళ్లు పైకెక్కకుండా ఉండాలంటే దీనికి ఎత్తైన వంతెన పరిష్కారం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రకంగా ఆలోచించి వెంటనే వంతెన నిర్మాణం చేయమని మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలోని ఇక్కడ ఉన్న ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. చేపట్టాలి వంతెన నిర్మాణం వెంటనే, చేపట్టాలి వంతెన నిర్మాణం వెంటనే, స్పందించాలి ప్రభుత్వం వెంటనే, స్పందించాలి ప్రభుత్వం వెంటనే, చేపట్టాలి కలవట్ నిర్మాణం వెంటనే, చేపట్టాలి రెడ్డి గణపురం కాలం కలవట్ నిర్మాణం వెంటనే, చేపట్టాలి కలవట్ నిర్మాణం వెంటనే. మిత్రులారా, ఈ నిరసన కార్యక్రమం వచ్చిన మీ అందరికీ సహకరించిన ప్రయాణికులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రేపు ఏమైనా పెద్ద ఎత్తున ఆందోళన చేసేటట్టు మీరంతా సహకరించండి. మనం ఆ రకం వంతెన నిర్మాణానికి మీ వంతు సహకారం కూడా అందించమని కోరుతూ ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభువై వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దర్శనార్థం చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన సుదూర ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో విచ్చేసిన శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేశారు భక్తులు. మొక్కుబడులు తీర్చుకుని శ్రీ స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకు నాగవల్లి దళములతో అష్టోత్తర పూజల్ని, అన్నప్రాసన వాహనం పూజల్ని ఆలయ అర్చకులచే నిర్వహించడం జరిగింది. శ్రీ స్వామివారి దేవస్థానం నందు ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగును. కావున 12వ తేదీ మధ్యాహ్నం నుంచి గర్భాలయ దర్శనం నిలిపివేయబడను. తిరిగి 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి శ్రీ స్వామివారి గర్భాలయ దర్శనం పునః ప్రారంభించబడును. కావున భక్తులు సహకరించవలసిందిగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి అనంతరం భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. యథావిధిగా ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద భవన్ నందు అన్నప్రసాదం, మండపం నందు ఉచిత ప్రసాదం కూడా భక్తులకు అందజేయడం జరుగుతుంది. ఈ నెల 12వ తేదీ గురువారం మధ్యాహ్నం నుండి 15వ తేదీ ఆదివారం రాత్రి వరకు శ్రీ స్వామివారి దేవస్థానంలో పవిత్రోత్సవములు పూజా కార్యక్రమాలు జరుపుటకు మా స్వాములందరూ కూడా మేము నిర్ణయించుకున్నాం. ఈ పవిత్రోత్సవాలు కార్యక్రమం గురించి మా స్వామి వివరిస్తారు. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ గురుభ్యో నమః. మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ముందు భాద్రపద మాసంలో ఏటా జరిగినట్టుగానే ఈ సంవత్సరం కూడా పవిత్రోత్సవాలు జరుపుటకు దైవజ్ఞంచే నిర్ణయించబడింది. అందులో భాగంగా 12వ తారీఖు గురువారం సాయంత్రం నుంచి అంకురారోపణ కార్యక్రమంతో ప్రారంభమయ్యి 15వ తారీఖు ఆదివారం నాడు మహాపూర్ణాహుతితో శ్రీ స్వామివారికి పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఆలయంలో కానీ ఏ ఆలయంలో అయినా సరే పవిత్రోత్సవాలు ఆ యొక్క ఆలయ పవిత్రత కాపాడటం కోసము, అదే రకంగా ఆ సంవత్సరంలో జరిగినటువంటి అర్చనాది సర్వకైంకర్యాల్లో జరిగినటువంటి సమస్తమైనటువంటి తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి దోషాల నుండి విముక్తి పొందడానికి, అదే రకంగా భక్తుల నుంచి కానీ సిబ్బంది నుంచి కానీ అర్చక స్వామి దగ్గర నుంచి కానీ ఏ రకమైనటువంటి తెలిసి తెలియక జరిగినటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా
పోయి ఆలయాన్ని పవిత్రత చేకూర్చి చేయటం కోసం చేసేటటువంటి ప్రక్రియ ఈ యొక్క పవిత్రోత్సవాలు. అందులో భాగంగా శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు 12వ తారీఖు సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమవుతుంది. 13వ తారీఖు ఉదయం స్వామివారికి సాయంత్రం ఊర్ధ్వే చక్ర పూజ, స్వామివారికి చక్రాన్ని ఆవాహన చేసి ఈ ఆలయానికి దర్శించుకునేటటువంటి భక్తులందరికీ రక్షార్థం చక్ర పూజ చేసి అధివాసత్రయం చేస్తాం. చేసిన తర్వాత 4వ రోజు శనివారం నాడు స్వామివారికి పూర్ణ పంచామృతాభిషేకం చేసి పవిత్ర ఆరోపణ కార్యక్రమాన్ని చేస్తారు. తదుపరి మహాశాంతి హోమాలతోటి ప్రాయశ్చిత్త హోమాలతో జరుగుతాయి. తదుపరి ఆదివారం నాడు స్వామివారికి పవిత్ర విసర్జన, తదుపరి మహాపూర్ణావతి కార్యక్రమం అత్యంత వైభవంగా వైఖానస ఆగమ శాస్త్ర ప్రయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా ప్రార్థన. అదే రకంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఉన్న శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానం యొక్క ఉపాలయమైన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి గణపతి నవరాత్రుల మహోత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాల భాగంగా భీమవరం వాస్తవ్యులు ఎం పైడిరాజు, శ్రీమతి ప్రభావతి ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్టులచే లలిత సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరికి ఆలయ సహాయ కమిషనర్ గుడ్డ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలో 25,800 రూపాయల విరాళంగా సేకరించామని, ఈ సేకరించిన మొత్తాన్ని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్యకి ఈ రోజు సిపిఐ కార్యాలయంలో అందజేసినట్లు సిపిఐ మండల కార్యదర్శి కంచెల గురువయ్య తెలిపారు. వరద బాధితులకి సహాయం చేసిన సిపిఐ మండల కమిటీకి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఎం వసంతరావు, మండల సహాయ కార్యదర్శులు పుల్లూరు సోమశేఖర్, తొర్లపాటి బాబు, ఎస్కే మస్తాన్, ముల్లగిరి నాగేశ్వరరావు, నరసింగ రామారావు, తలారి గంగరాజు, రైతు సంఘం నాయకులు టక్కలపాటి ప్రసాదరావు, తాడిగడప మాణిక్యలరావు తదితరులు పాల్గొన్నారు. దగ్గర నుంచి మొన్న వచ్చిన వరదలు వర్షం ప్రభావంతో రాష్ట్రం అతలాకుతలమైపోయింది. చాలా భారీ నష్టం జరిగింది. అందులో భాగంగా ఆ వరద బాధితుల సహాయార్థం భారత కమ్యూనిస్ట్ పార్టీ చంద్రపూడి మండల శాఖ మా వంతుగా మేము కొంత కలెక్ట్ చేసి 25,800 రూపాయలని ఈ ఏలూరు జిల్లా సెక్రటరీ కృష్ణ చైతన్య గారి ద్వారా రాష్ట్ర పార్టీకి పంపిస్తున్నాం. మొన్న వచ్చిన వరదల వల్ల విజయవాడలో సింగనగర్ కాడ నుంచి కాలనీలని మునిగిపోవడం, ఈ బుడమేరు పూర్తిగా విజయవాడని ముంచెత్తడం ద్వారా దాదాపు 2 లక్షల కుటుంబాలు, అంటే దాదాపు కుటుంబ సభ్యులు 7 లక్షల మంది జనాభా ఉన్నారని చెప్తా ఉన్నారు. అక్కడ వాళ్ళకి కనీసం తినడానికి తిండి కానీ కట్టుకోవడానికి బట్ట కానీ లేకుండా అయిపోయింది. అలాగే ఉన్నటువంటి ఆస్తి నష్టం, ఉన్నటువంటి వస్తువులన్నీ పోవడం, ప్రాణ నష్టం కూడా జరిగింది. దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా నిధి వసూళ్లు చేసి ఏదైతే బుడమేరు వరద వల్ల మునిగిపోయిన ప్రాంతంలో మునకకు గురైన వారికి సహాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపుకోవడం, దాని ద్వారా స్పందించినటువంటి చంద్రపూడి మండలం నుంచి 25,800 రూపాయలు అందజేశారు. అందుచేత వెంటనే స్పందించి ఏదైతే సహాయార్థం
వరద ముప్పు గురైన ప్రాంతంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయడం కోసం ఇచ్చినటువంటి నిధిని బోధించినటువంటి వాళ్ళ చంద్రపూర్ మండల కమిటీకి ఏలూరు జిల్లా సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తామని ప్రత్యేకం. అలాగే అన్ని మండలాల్లో కూడా నిధి వసూలు కార్యక్రమం జరుగుతూ ఉంది. పోలవరం ఎండీఓ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి దేవకీ దేవి విజిట్ చేసి మండల స్థాయి అధికారులకు పంచాయతీ కార్యదర్శులకు మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో వినాయక నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని, అదేవిధంగా సైక్లోన్ ఎఫెక్ట్ మరియు గోదావరి పరివాహక ప్రాంతంలో నివాసం ఉన్న వారిని ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచన చేశారు ఎంపీడీఓ జి శ్రీను. శానిటేషన్ సంబంధించిన ఏమేమి చేయాలంటే ఇప్పుడు మనకి చెప్తారు. నమస్కారం. శానిటేషన్ సంబంధించి కూడా మన టీఆర్ యాప్లో లోకేష్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఆల్రెడీ 9 గంటలకి ఇద్దరితో మాట్లాడడం జరిగింది. రిపోర్ట్ అయితే ఉండదు. దీనికి రిపోర్ట్ కూడా అదే చెప్పారు. డైలీ లోకేష్ కంపల్సరీ 9 రోజులు చేయండి. ఆ 9 రోజులు చేసి ఆ యాప్ లో కొడితే మనకి రిపోర్ట్ కనబడుతుంది. అలాగే మండలంలో మండల ప్రత్యేక అధికారి గారు దేవకీదేవి గారు విజిట్ చేసి, అలాగే మండల స్థాయి అధికారులకు పంచాయతీ కార్యదర్శులకు కూడా మీటింగ్ పెట్టడం జరిగిందండి. ఈ మీటింగ్లో గణేష్ నిమజ్జనం గురించి జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని వీఆర్ఓలకి పంచాయతీ కార్యదర్శులకి తెలియపరిచారు. అలాగే మండల స్థాయి అధికారులకి సైక్లోన్ ఎఫెక్టు మరియు గోదావరి ఫ్లడ్ ఎఫెక్ట్తో ఎటువంటి కూడా ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి చిన్న చిన్న ఇళ్ళు డ్యామేజ్ అవ్వకుండా, ఒకవేళ డ్యామేజ్ అయినా వాటిని వెంటనే ఐడెంటిఫై చేసి అందులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి ప్లేస్లకు వెళ్ళవలసిందిగా మండల స్థాయి అధికారులకి, గ్రామ పంచాయతీ అధికారులందరికీ కూడా సూచనలు ఇవ్వడం అయిందండి. ఈ విధంగా అన్ని శాఖల వారితోనూ రివ్యూ చేసి జిల్లా స్థాయి అధికారులు ఇచ్చిన ఫార్మాట్స్ అన్ని కూడా రిపోర్ట్స్ తీసుకోవడం జరుగుతుందండి. భారీ వర్షాలకి కొల్లేరు వరద వలన పంటల్ని నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఏలూరు రూరల్ మండలంలోని జాలిపూడిలో కొల్లేరు వరద ముంపుకి గురైన వరి పంట పొలాలని పరిశీలించడం జరిగింది. అలాగనే ఈ వరి పంట పొలాలు ముంపునికి గురై అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పంట నష్టాలను వెంటనే నమోదు చేసి నష్టపోయిన వారికి చెల్లించి రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతాంగాన్ని ఇవ్వాలి. ఎకరానికి 20,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. ఎకరానికి 20,000 రూపాయల నష్టపరిహారం. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏలూరు రూరల్ మండలం జాలిపూడిలో ఇవాళ వరద వల్ల ముంపుకు గురైన పంట పొలాల్ని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున పరిశీలించడం జరిగింది. ఇక్కడ చూస్తే గత వారం 10 రోజులుగా పంట పొలాలన్నీ కూడా నీట ముంపులోనే ఉన్నాయి. ఉళ్ళిపోయే దశ చేరుకున్నాయి. ఈ పంట చేతికొచ్చే పరిస్థితి లేదు, ఇంక పండే పరిస్థితి ఉండదు. ఎకరానికి 20,000 రూపాయలు పైగా రైతు పెట్టుబడి పెట్టారు. ఇక్కడ సాగుదారులందరూ కూడా కౌలు రైతులు మరి తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉన్నది. గతంలో ఈ ఖరీఫ్ సీజన్లోనే 2-3 సందర్భాల్లో భారీ వర్షాలు పడి వేసిన నారుమడి దెబ్బతిన్నాయి, వేసిన నాట్లు తిన్నాయి. మళ్ళీ పెట్టుబడి పెట్టి రైతులు నాట్లు వేసిన పరిస్థితి ఏర్పడింది. మరి ఆ రకంగా ఇవాళ పెట్టుబడి మీద పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి పైసా సహాయం కూడా రైతుకు అందే పరిస్థితి కనబడట్లేదు. ప్రధానంగా కౌలు రైతుకు అందే పరిస్థితి కనబడట్లేదు. మరి ఈరోజు జిల్లాలో చూస్తే దాదాపు 15,000 ఎకరాలకు పైగా ఇవాళ ఏలూరు మండలమే కాకుండా దెందులూరు, అట్లాగే పెదపాడు, అలాగే నూజివీడు, అలాగే ముసునూరు, ఇట్లా అనేక మండలాల్లో అంటే బుడమేరు వరద వల్ల, తమ్మిలేరు వరద వల్ల, గుండేరు వరద వల్ల, అలాగే ఎర్రకాల వరద వల్ల ఇవాళ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా పంటలు దెబ్బతిన్నాయి. వరి పంట కాకుండా మొక్కజొన్న, మిర్చి, అట్లాగే వేరుశెనగ, పత్తి ఇట్లాంటి పంటలన్నీ కూడా నష్టం జరిగే పరిస్థితి ఉన్నది. ఉద్యాన పంటలు కూడా నష్టం జరిగే పరిస్థితి ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకంటే గతంలో కూడా పంట దెబ్బతింటే పంట వేసిన నాటితే కానీ మీరు నష్టాలు నమోదు చేయమని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళ నిబంధనలు పెట్టే పరిస్థితి ఉంది. నిబంధనలతో నిమిత్తం లేకుండా పంట ఏ దశలో పనికిరాదు. ఇటు చూపించండి నాకు. అయిపోయినట్టే. ఓకే, ఇటు చూపించండి. స్లోగన్స్ ఏమన్నా 2 స్లోగన్స్ 2 ఆల్రెడీ రైతుల్ని ముంపు రైతులను ఆదుకోవాలని చెప్పి, ముంపు రైతులను ఆదుకోవాలంటే చూడ ముంపు రైతులను ఆదుకోవాలని స్లోగన్ ఉంటాయి కదా. ఇద్దరు పట్టణ ఏమైతే ముంపు రైతులను ఆదుకోవాలి,
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. కొల్లేరు వరద వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. ఇవ్వాలి. నష్టపరిహారం ఇవ్వాలి. నష్టపరిహారం ఇవ్వాలి. కౌలు రైతులకే నష్టపరిహారం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఉన్న శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానం ఉపాలయమైన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి గణపతి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపవరంలో శ్రీ రామ మందిరానికి చెందిన శ్రీ రామ భక్త భజన మండలి బృందం ఆధ్వర్యంలో 70 మంది మహిళా భక్తులు సంఘం అధ్యక్షులు కోడూరు రాధ కరటూరు అమరావతి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర గానామృతంతో పాటుగా శ్రీ స్వామివారి కళ్యాణ కార్యక్రమం మహిళలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం కళ్యాణంలో పాల్గొన్న మహిళలకి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ వీరికి ప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. అందరికి కూడా ఒక విషయం తెలియపరచడం ఏంటంటే, ఇక్కడ మావులమ్మవారి దేవస్థానంలో గత 65 సంవత్సరాల నుంచి కూడా మా నెవరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడూ కూడా ఈ వెంకటేశ్వర కళ్యాణం ఘట్టం అనేది కార్యక్రమం జరగలేదు. అది ఎప్పుడూ కూడా ఈ కూచిపూడి నృత్య రూపకంలోనే ఈ శ్రీనివాస కళ్యాణం అన్నది జరిగేది. కానీ ఇలాగా విగ్రహాలను తీసుకొచ్చి పెట్టి ఇంతమంది మీ అందరూ యొక్క వచ్చి ఇంతలా కార్యక్రమం ఇప్పుడు జరగలేదు. అది ఆ అమ్మవారు మీకు ఇచ్చిన అదృష్టం. అది ఆ గొప్ప మీ ద్వారా జరగడం అన్నది అమ్మవారి శాసనం. అది ఎందుకంటే ఇక్కడ ఈ స్టేజీ మీద చాలా పౌరాణిక కార్యక్రమాలు, చాలా సంగీత వారి ఎంతో మంది చలనచిత్ర నటులందరికీ కూడా ఇక్కడ సన్మానాలు అవి కూడా జరుగుతూ ఉండేవి. మన ఘంటసాల గారేంటి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా వచ్చారు ఇక్కడికి, అందరూ కూడా జరుగుతుండే. కానీ ఇలాగ ఈ నృత్య రూపకం అన్నది మాత్రం ఆర్ఎండర్ ప్యాకేజీలో భూములు అమ్ముకొని ఇప్పటికే వేరన్లు అక్రమంగా అనుభవిస్తున్న గిరిజనేతర భూస్వామిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి డిమాండ్ చేశారు. ఈ రోజు సిపిఎం నేతల బృందం జంగారెడ్డిగూడెం పట్టణంలోని పొగాకు వేలం కేంద్రం వద్ద పొగాకు బోర్డు ఆక్షన్ సూపరింటెండెంట్ శ్రీహరికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముడియం నాగమణి, మండల నాయకులు పోలోజు నాగేశ్వరరావు, కారం భాస్కర్ రావు, బొడ్డు రాంబాబులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో, అలాగే పక్కన ఉన్న జీలింగులి పోలవరం మండలాల్లో కూడా పోలవరం నిర్వాసితుల కోసం భూములు కొనుగోలు చేశారు. ఆ సందర్భంగా పొగాకు బేరలను కూడా ఆ కొనుగోలులో భాగంగానే కొనుగోలు జరిగినాయి. అవి ఈ రోజుకి కూడా నిర్వాసితులకి అప్పగించలేదు. ఫలితంగా ఎవరైతే ఆ భూముల్ని అమ్మారో ఆ భూముల్ని ఈ రోజుకి కూడా వాళ్ళే సాగు చేసుకోవడంతో పాటు ఆ పొగాకు బేరలను కూడా వాళ్ళు వాటిని ఎంజాయ్ చేస్తున్నారు, అనుభవిస్తున్నారు. అలాగే ఇతరులకు కూడా సబ్లీజ్కి ఇచ్చే పద్ధతిలో సాగిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ధర్మామిలో ఇక్కడ కేటాయించబడ్డటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో
ఆ నిర్వాసితులకి కొయిదా అనే గ్రామానికి సంబంధించిన నిర్వాసితులకి కేటాయించబడ్డటువంటి 437, 440, 436 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఈ బ్యారన్లన్నీ కూడా ఈ రోజుకి కూడా ఇంతకుముందు ఎవరైతే భూములు అమ్ముకున్నటువంటి గిరిజనేతర భూస్వాములు ఉన్నారో వాళ్ళే దీన్ని అక్రమంగా అనుభవిస్తూ ఉన్నారు. ఈ సమస్యని తక్షణం పరిష్కరించాలని చెప్పేసి గౌరవ ఈ పొగాకు బోర్డుకి సంబంధించిన యాక్షన్ సూపరింటెండెంట్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తక్షణం వీళ్ళ లైసెన్సులు రద్దు చేయటం, ఆ బేరంలో హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, అవి నిర్వాసితులకు అప్పగించడం, లేదా ఒకవేళ లీజు చేసుకోగలిగితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక గిరిజనులకి ఇప్పించేలాగా 170 చట్టాలకు లోబడి చేయాలని చెప్పేసి మేము వారిని కోరాం. తప్పనిసరిగా ఈ సమస్యని పరిశీలించి పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆయన తెలియజేశారు. తక్షణం ఆ రూపంలో ఇతర రెవెన్యూ అధికారులు, ఐటీడీఏ అధికారులు కూడా ఈ సమస్యలో జోక్యం చేసుకుని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరాం. ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో మహిళా అభివృద్ధి శ్రీ సంక్షేమ శాఖ అభివృద్ధి ఆధ్వర్యంలో జరిగిన పౌష్టికాహార వారోత్సవాలు మరియు సామాజిక వేడుకల సీమాంతాల కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మరపట్ల రామ తులసమ్మ, పైడిమాల యుగేందర్, గణపవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇందుకూరి రామకృష్ణంరాజు, బీజేపీకి చెందిన పాటిల్, కుటుంబ సభ్యులు, ఇతర తెలుగుదేశం కుటుంబ సభ్యులు, మహిళా సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. మా అందరు నాయకులందరూ వచ్చి మన స్టాల్ ని సందర్శించాల్సిందే కోరుకుంటున్నాం. బయట ఉన్న వాళ్ళందరూ వచ్చి స్టాల్ ని చూడండి ఒకసారి. మా అంగన్వాడీ టీచర్స్ చేసేవి మీరు చూస్తారని మేము కోరుకుంటున్నాం. ఇవాళ మనం పోషణ ఆరోగ్య దినం అనేది మనం ఇక్కడ ప్రాజెక్ట్ లెవెల్లో చేసుకుంటున్నాము. ఎంపీటీసీ గారు కానీ, పార్టీ నాయకులు కానీ, అలాగే హాజరైనటువంటి అంగన్వాడీ సోదరిమణులు అందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం చెప్తూ, మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యూట్రిషన్ ఏదైతే మరి మనకి ప్రెగ్నెన్సీ లేడీస్ ద్వారా ఏదైతే మనం పోషకాహారం ఇచ్చి ప్రభుత్వం ద్వారా చేసేటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా మరి అందరికీ కూడా తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి ఎప్పుడు కూడా జరుపుకునే కార్యక్రమమే. అయితే ఈ కార్యక్రమానికి ఇప్పుడు సిఇఓ గారు మాటలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మిల్లెట్స్ ఏదైతే సిరిధాన్యాలు ఉన్నాయో ఇప్పుడు వరకు మనకి ఎవరైతే మన పూర్వం నుంచి కూడా మన తల్లులు మన అందరూ కూడా వాళ్ళ కాలంలో ఏదైతే బలవంతమైన ఆహారాలు వాడి వాళ్ళంతా కూడా మంచి పోషకాహార విలువలతో మరి మంచి మంచి సంతానాన్ని మరి కలిగించినటువంటి సందర్భంలో మరి ఈ రోజంతా కూడా టెక్నాలజీ మారింది, టైమింగ్ మారింది, కాలం మారింది. కాలం మారిన ఈ మిల్లెట్స్ అనే సిరిధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటి విలువలంతా కూడా మనం అందరం కూడా మీరందరూ కూడా ఒకసారి డిస్కస్ చేసుకుని ఆల్రెడీ మీకు తెలియని విషయాలు కానీ అందరికీ కూడా తెలిసిన విషయాలే, ఇంకా తెలియని వాళ్ళకి తెలియజెప్పి ఈ సిరిధాన్యాలు మిల్లెట్స్ అందరికీ కూడా తెలియజెప్పడమే కాకుండా పోలవరం మండల పరిషత్ కార్యాలయంలో ఏలూరు జిల్లా ఎంపీపీ ఛాంబర్ అధ్యక్షులు పోలవరం ఎంపీపీ శంకర వెంకటరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని అభివృద్ధి పనుల గురించి అధికారులతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శంకర వెంకటరెడ్డి మాట్లాడారు. కొంతమంది అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా మండల ప్రత్యేక అధికారి దేవకీదేవి దృష్టికి మధ్యకాలంలో పడిన వర్షాల కారణంగా ఇసుక కాలువకు పడిన గంటల గురించి చెప్పి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగిందని తెలిపారు. మనం ఎన్నో అనుకున్నారు. ఇంకా 2 సంవత్సరాలు ఎంపీటీసీ ఎవరు కూడా తొంగిపోవాలి. మళ్ళా 2 సంవత్సరాలు పోయిన తర్వాత కూడా మళ్ళా చాలా జరిగింది. అది
ఎవరిని మన విమర్శ కాదు. అయితే మనం ఏకదాటిగా ఉండండి. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఎవరో మన అనవద్దు, అడిగితే మనం కోరుకోవద్దు. అలాగే రేపు రాబోయే రోజుల్లో చాలామంది ఏదో ఉదయం చేతికి కడుగుచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇందాక చెప్పి అర్థమవుతారు. ఎవరైనా సరే ఏ ఊళ్ళో కార్యక్రమం జరిగితే మనకి ఇంటిమేషన్ లేకపోతే వీళ్ళ అడగ వచ్చిన కార్యక్రమాలు అడగండి నాకు ఇంటిమేషన్ అంటే నేను వస్తాను. ఎంపీటీకి చెప్పకుండా, ఎంపీటీసీకి చెప్పకుండా, ఎంపీటీసీకి చెప్పకుండా, సర్పంచ్కి చెప్పకుండా, వాతావరణం చెప్పకుండా పొద్దుగా పాటించకపోతే మర్యాద ఎవరు నెక్స్ట్ అమ్మా స్పెషల్ నమస్కారం. ఇప్పుడు ఆరోగ్యం రాలేదు వ్యవస్థ అది ఇక్కడి నుంచి ఎంతో కూడా ఒక మామూలు కాదు, ఒక అభ్యాసం ఉండే కాదు. ఆ కాలేజ్కి వెళ్తే ఊళ్ళో పడితే ఇంట్లో కూర్చున్న వాళ్ళు చెత్త అయిపోతుంది మామూలు కాదు. అలాంటి పరిస్థితుల్లో కనీసం రోడ్డు మీద ఐటమ్ కట్ చేసి అంటే గొయ్యలు ఆ గోడ నీళ్ళు కట్ చేస్తే కట్ చేస్తే తెలియకపోతుంది. ఒక్క ఆర్మీ జ్ఞానపత్రులు ఎవరైనా మీటింగ్కి రాలేదు. అలాగే వివిధ శాఖలన్నీ కూడా ఎవరి శాఖ వారు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. అది పద్ధతి కాదు. రేపు మీటింగ్ అయినా సరే అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాలను జయప్రదం చేయాలి. మీరు కూడా వచ్చి 3 మీటింగ్ అయినా 3 మీటింగ్ చాలా చేస్తారు. పోలవరం ఈ రోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీడీఓ జి శ్రీను మాట్లాడారు. 3 నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశానికి కొంతమంది అధికారులు గైర్ హాజరు అవుతున్నారని, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ వైఖరి మారటం లేదని, మళ్లీ జరిగే సర్వసభ్య సమావేశానికి రాకపోతే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్పంచులకు మరియు మండల అధికారులకు పాత్రికేయులకు నా నమస్కారం అండి. ఇవాళ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మా వివిధ శాఖల యొక్క రివ్యూ చేసుకోవడం జరిగింది. కానీ చాలా మంది రాలేదు. మరి వాళ్ళ గురించి తప్పకుండా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. మరి ఎన్నిసార్లు చెప్పడం కూడా కొన్ని శాఖలు రెగ్యులర్గా రావట్లేదు. కాబట్టి దయచేసి మీ విధానం మార్చుకోవాల్సిందిగా వాడు ఫోన్ ద్వారా తెలియపరుస్తాము. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పొలసానపల్లి వద్ద జాతీయ రహదారిపై కారులో పెను ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై కారులో నుంచి బయటకు దిగారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. గ్లాస్ తీసుకున్న దగ్గర షార్ట్ సర్క్యూట్ అయ్యి అందులో వచ్చేసి
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.